ఒక 2-3 ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. భగత్ సింగ్ గారు కాన్వకేషన్ ఏర్పాటు చేసిన దినాల్లో ఓసారి ఇలాగ రాత్రి కోడికి ఏర్పాటు చేస్తే, మీలో కొంతమంది కాన్వకేషన్ చూసిన వాళ్ళు ఉంటారు, 90% చూడకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పట్లో టైం మేనేజ్మెంట్ అనేది లేదు, టైం కాన్షియస్నెస్ అనేది కూడా ఏం లేదు. అంటే చాలా మంది దగ్గర టైం ఉండేది కూడా కాదు, అది కూడా ఒక అడ్వాంటేజ్. వాచ్లు కూడా ఉండేవి కాదు. దేవుని వాక్యం వారు ప్రకటిస్తే రాత్రి ఇలాగ ఆలస్యం అయిపోయింది. అందరు కలిసి తిని భోజనం చేసి ఎవరిదాన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అప్పుడు మద్రాసు నుండి కొంతమంది విశ్వాసులు వచ్చినారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆఖరిగా స్టేషన్కి వెళ్ళి రైలు క్యాచ్ చేయాలి. కరెక్ట్ వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని రైలు ఎక్కుదామంటే ఇప్పుడే రైలు వెళ్ళిపోయింది అని చెప్పారు. అలాగే మనకే జరిగింది అనుకో, మనం అంతసేపు ఉంటే కదా జరగటానికి, మధ్యలోనే ఎగిరిపోతాం, అది వేరే విషయం అనుకో. వాళ్ళు అప్పుడు పాపం అమాయకులు, మన మాదిరి టైప్ కాదు. మన టైప్ అయితే ఎప్పుడు ఇదే ఆలోచన చేస్తుంటాం, ఎట్లా చేయాలి, ఎటు చేయాలి, ఎటు చేయాలి, ఎటు చేయాలని. అప్పుడు అక్కడ చెప్పారంట, ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది, మరి ఏం చేయాలా, ఇంకొక రైలు ఏంటంటే ఉదయం ఉంది అన్నారంట. మరి ఉదయం దాకా ఏం చేయాలా, ఇక్కడ పడుకోండి అన్నారు. ఇక్కడ పడుకోవడం ఎందుకులే, ఎబ్రోనికి పోదాం అన్నారు. మనలాంటి వాళ్ళు అయితే ఏం ముఖం పెట్టుకుని పోతారో, మళ్ళీ అక్కడికి వెళ్ళామనుకో, మళ్ళీ లేట్ అయిపోతే ఉదయం వచ్చేటప్పటికి ఉండేది కూడా పోద్ది, అదేదో ఈడ పడుకుందాం ప్లాట్ఫామ్ మీద అనుకుంటాం. వాళ్ళు అలాగే ఇష్టపడేవారు కాదు, ఎంతసేపునా దేవుని మందిరంలో ఉండాలనుకునేవాళ్ళు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. భగత్ సింగ్ గారికి చెప్పారు, మద్రాసు నుండి వచ్చిన కొంతమంది విశ్వాసులకి రైలు మిస్ అయిపోయింది, వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చినారు. అప్పుడు వాళ్ళకి చెప్పాడంట భగత్ సింగ్ గారు, స్టే టు నైట్, గో టుమారో. అండ్ చాలా షార్ట్, స్వీట్, సబ్లై. స్టే టు నైట్, గో టుమారో. రాత్రి పడుకుంటే ఉదయం పోండి. ఆ మాటకి విధేయత చూపించి వాళ్ళు పడుకున్నారు. ఉదయం పోవాలని బయలుదేరి అంతా రెడీ అవుతూ ఉంటే అప్పుడు రేడియోలు ఉండేవి, వార్తాపత్రికలు ఉండేవి. రేడియోలో వచ్చిందంట, హైదరాబాద్ నుండి చెన్నైకి వెళుతున్న రాత్రి 10 గంటల ఎక్స్ప్రెస్ చెన్నైకి సమీపిస్తుండగా అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది, చాలా మంది ప్రయాణికులు మరణించారు. అప్పుడు ఒకళ్ళు మొక్కల్లో కలిసి, రేపు మనం కూడా రైలు ఎక్కింటే తప్పిపోయిందే మేలైపోయిందిరా. ఆ తప్పిపోయినప్పుడు అనుకుంటే వాళ్ళు సాంబార్ లేట్ చేసినారు బ్రదర్, అన్నం వడ్డించడం లేట్ చేసిన, పాటలు లేట్ పడి, ఈయన వాక్యం చెప్తానే ఉంటాడు బ్రదర్. ఇలాగ రకరకాలుగా అనుకుని ఉంటారు కదా, మనం అనుకునేవే కదా, ఎవరైనా అనుకునేది, అందరూ మనుషులే కదా. కాకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకుని ఉంటారు. ఇప్పుడు అనుకున్నారు వాళ్ళు సాంబార్ లేట్ అయిందే మేలు, భోజనం లేటుకి పెట్టిందే మేలు, వాక్యం లేటుకి చెప్పిందే మేలు, ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబ ప్రార్థన లేటుకి తీసుకునిందే మేలు అయిపోయింది. ఆ ట్రైన్ మనకి మిస్ అయిపోయింది. ఆ తర్వాత వేరే ట్రైన్ వాళ్ళు ఎక్కిపోయారు, సురక్షితంగా వారికి మేము. నేను చదువుకునే దినాల్లో తిరుపతిలో దైవ సేవకులు ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దైవ సేవకులు కాన్వకేషన్ అంటే ఒక వారం 10 రోజుల ముందే వెళ్ళేవాళ్ళు. నవంబర్, డిసెంబర్లో కాన్వకేషన్స్ ఉంటాయి. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే మన మాత్రం రాత్రిపూట బయలుదేరి వచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత కూడా ఒక వారం 10 రోజులు ఉండి మిగతా పనులన్నీ సర్దేసి వచ్చేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన వెంటనే భగత్ సింగ్ గారికి ఆఫీసులో చెప్పాలి మేము వచ్చినామని. తిరిగి పని అయిపోయిన తర్వాత వాళ్ళ స్థలాలకు వెళ్ళేటప్పుడు కూడా భగత్ సింగ్ గారికి ఆఫీసులో చెప్పాలి, ఎందుకంటే ఆయన ప్రార్థన చేసి పంపిస్తాడు. ముఖ్యంగా దైవ సేవకులు, విశ్వాసులు అయితే వేరే దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే దైవ సేవకులు పెద్ద ఆయన వెళ్ళి భగత్ సింగ్ గారితో అన్నాడంట, బ్రదర్ నేను రాత్రి వెళ్ళాలా, నాకు కొరకు ప్రార్థన చేయండి అని. ఆయన వైజాగ్లో ఉండేవాడంట అప్పుడు. వాడు భగత్ సింగ్ గారు అన్నాడు, నో ఐ కెనాట్ ప్రే అన్నాడంట, నేను నీకు ప్రార్థన చేయను అన్నాడంట. వై బ్రదర్ అంటే, స్టే టు నైట్, గో టుమారో అన్నాడు. ఈ రాత్రి పడుకొని రేపు బో అని. మనమైతే ఏం చేసింటాము, చెప్పు చేసేది ఇదే కదా. ఆయన పడుకున్న తర్వాత మన దాన్ని మనం పోదాం, గేట్ ఎక్కి కూడా పోదాం అనుకుని. ఆయన పడుకుంటే కదా గేట్ ఎక్కి పోవటానికి. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే సర్వేలెన్స్ కెమెరాల్లోనే పట్టుకోలేదు, కానీ ఆయనకు పొరపాటున ప్రార్థనలో గుర్తొచ్చి బయటకు వచ్చినాడు అనుకో, గేట్ ఎక్కే దృశ్యం మనం చూసినాడు అనుకో, ఇంకా అంతే. ఆయన రాత్రి అలాగే పడుకున్నాడంట, బాధతో, అయ్యో నన్ను బ్రదర్ స్టే టు నైట్, గో టుమారో అంటే ఈ రాత్రి నుండి ఉదయం పో అని అర్థం. వెరీ స్టాండర్డ్ ప్రైజెస్ ఆయనకు ఉండేవి. స్టే టు నైట్, గో టుమారో, ఎస్, ఆల్ రైట్, నో. ఈ పదాలతోనే తెలుగు భాష రాదు, లౌక్యం రాదు, కులము కాదు, ప్రాంతం కాదు, లోకల్ కాదు, ఏం కాదు. ఒకటే ఆయన అడ్వాంటేజ్, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తి. మనం కులము, ప్రాంతము, భాష, లౌక్యము భుజమిచ్చి చేసేది మాట్లాడేది, అయ్యో మీరు మా వాళ్ళండి, అన్నీ ఉన్నాయి. జీవితంలో దైవాత్మ నడిపింపు లేకపోవడం విషాదకరమైన.
ఆయన ఉదయకాలం లేచి ఆఫీస్కి వెళ్ళక మునుపు మొక్కమంతా శుభ్రం చేసుకుని సరే భక్సింగ్ గారిని కలుస్తామని వెళ్తా ఉంటే అప్పుడు ఎవరో చెప్పారంట, బ్రదర్ మీరు రాత్రి వెళ్తామని భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాము. అవును వెళ్ళాను, ఆయన నేను ప్రార్థన చేయను, ఉదయం చేస్తాను, రాత్రి ఇడే పడుకుని ఉదయం వెళ్ళు అని చెప్పాడు, అందుకనే రాత్రి పడుకుని ఉదయం. ఏ ట్రైన్కి వెళ్తాం అనుకున్నారు? పలానా ట్రైన్ పేరే గోదావరి. ఆ ట్రైన్కి వెళ్దామని అనుకున్నాను. నిజమా? అయ్యో బ్రదర్ ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట, చాలా మంది ప్రయాణికులు చనిపోయారంట. అప్పుడు ఆయన భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు. బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, ఐ స్టే టు నైట్. రాత్రి నేను ఇక్కడే ఉండిపోయాను, ఈ దినం నేను వెళ్తాను. నేను వెళ్ళవలసిన రైలుకు ప్రమాదానికి గురైంది. ఇలాంటి అద్భుతాలు మీరు కూర్చొని ఉంటే, నేను చెప్తా ఉంటే ఇలాగే కాలం గడిచిపోతుంది. మనకు అనిపిస్తుంది రేపటి నుండి ఈ మీటింగ్సే బాగుంది, ఏంటి ఈ సంసారము, పొలం పనులు, ఉద్యోగాలు, బాధ్యతలు, ఎలక్షన్లు, ఇవన్నీ ఏంటి అనిపించదా? దేవుని అనాదికాల సంకల్పాన్ని బట్టి దేవుడు ఇలాగ వాడుకుంటూ వచ్చినాడు ఆ దైవసేనాన్ని. ఇది నా దేవుని కొరకు జీవించే వ్యక్తులు అలాంటి వాళ్ళు కావాలి. ఇప్పటిదాకా యాకోబు జీవితంలో 4 విషయాలు మనం చూసినాం. మొదటిది